గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని, మీ దోస్తు సూని. చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. సో ఈ మధ్యలో ఒక వైరల్ వీడియో ఏం చూస్తున్నానంటే, బాల్వాడి అంగన్వాడీ స్కూల్ పిల్లలకు గుడ్లు ఇవ్వద్దు, గవర్నమెంట్ స్కూల్లో గుడ్లు ఇవ్వద్దు అనేసి మన చిలుబులి తాత చెప్తున్నాడు అనేసి విన్నా. ఏం తాత, నీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన తాత, చిలుబులి పనులు చెయ్యకు తాత, రాకు పొగయ్యకు, ఊపిరితిత్తుల ప్రాబ్లం చెయ్యకు మనుషులకు అని చెప్పిన. అయినా వస్తావు, పొగేస్తావు, ఊపిరితిత్తుల ప్రాబ్లం చేస్తావు. నీకెందుకు ప్రాబ్లం తాత? నీ వాళ్ళు మొత్తము అంటే నీ హై క్లాస్ వాళ్ళంతా పెద్ద హై స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతారు తాత. వాళ్ళకేంది, వాళ్ళు లంచ్ బాక్సెస్, హాట్ బాక్సెస్ అవన్నీ తీసుకుపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయగలుగుతారు. కానీ గరీబోడు తాత, రోజు కూలీనాలి చేసుకుని గరీబోడు అవన్నీ ఇక్కడి నుంచి ఎఫర్ట్ చేయగలుగుతాడు తాత. పిల్లలు కొందరైతే ఆ గుడ్డు కోసమే స్కూల్కి పోతారు తెలుసా నీకు? బాలవాడి అంగన్వాడీ స్కూల్కి లేదా గవర్నమెంట్ స్కూల్కి. వాళ్ళకు వెజిటేరియన్లకు ఎంత ప్రాబ్లమో నాకు తెలుసు. ఎందుకంటే పర్సనలీ నేను వెజిటేరియన్ని నేను. కాబట్టి నాకు ఐరన్ ఇన్ఫ్యూజను ఎవ్రీ 6 మంత్స్కి ఐరన్ ఇన్ఫ్యూజను. ప్రోటీన్ లేదు, ఇది లేదు, అది లేదు, అబ్బా 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 అబ్బా. ఎందుకంటే వెజిటేరియన్ని కాబట్టి. ఈ నా లైఫ్ చూసినావా ఎట్లా అయిపోయింది వెజిటేరియన్ని కాబట్టి. కనీసము ఆ గరీబుల పిల్లలనన్నా తినని తాత. తినేసేసి కొంచెం ప్రోటీన్ తెచ్చుకొని మన ఇండియాని లేదా మన ఆంధ్ర, తెలంగాణ పిల్లల్ని, సొమాలియా పిల్లల్ని చేద్దామనేసేసి ఇట్లా కంకణం కట్టుకున్నావా ఏంది నువ్వు? నాకైతే డౌటే వస్తుంది నాకు. ఆ సొమాలియా లోపల అకాలంతో పెద్ద పొట్టలు, చిన్న కాళ్ళు, చిన్న చేతులు వేసుకొని ఉంటారో చూసినావా? ఆ టై ఆ టైప్లో మన పిల్లల్ని చేద్దాం అనుకుంటున్నావా ఏం తాత నువ్వు? నాకైతే డౌటే వస్తుంది నీ మీద. అట్లా చెయ్యకు తాత నువ్వు. నీ పిల్లలు నీకు ఇప్పుడు మీ అన్న పిల్లల్ని నువ్వు పెంచినావు కదా, నీకు తండ్రి ప్రేమ తెలియదా నీకు ఎట్లుంటుంది అన్న సంగతి? నోట్లకెళ్ళి నోట్లకెళ్ళి తిండి తీపిచ్చేస్తావా పిల్లలకు? అది తప్పు కదా తాత ఎంతనైనా. మధ్యాహ్న భోజనము అన్నది గవర్నమెంట్ ఇస్తారు తాత. నీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా, లేకపోతే నీ భక్తులు వచ్చి నీకు ఫండింగ్ ఇస్తారు అందులోకెళ్ళి ఏమైనా పెడుతున్నావా, లేకపోతే నీ అయ్య జాగీర్ ఏమైనా పెడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు బాగానే. నీకు చెప్పిన ఆల్రెడీ నీకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది, నువ్వు పొగయ్యకు, వచ్చి కూర్చొని అంటే వినవు నువ్వు. ఇంత చిలుబులిగాను అంటే నువ్వు, నీకు మస్తు చిలుబులి చేష్టలు మస్తు అయిపోయినాయి. ఆ బాలవాడి అంగన్వాడీ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళకు పాపము తిండి, ఈ బుక్స్ ఇవన్నీ మొత్తం ఇక్కడ వాళ్ళకు ఉండవు. వాళ్ళ తల్లిదండ్రులు ఎఫర్ట్ చేయలేరు తాత. ఇవన్నీ చెయ్యకు నువ్వు, ఇవన్నీ మాట్లాడక బేకార్ మాటలు అనేసేసి, బక్వాస్ మాటలు నువ్వు.